తెలుగుదేశంలో కూడా ఉన్నాయి. తెలుగుదేశం బీజేపీ మధ్య కూడా మీరు ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలు మొన్న నెల్లూరులో జరిగినటువంటిది ఏంటండి? ఆనం రామనారాయణ రెడ్డి కదా ఆయన మంత్రి, ఆయనకి అదేవిధంగా ఎంపీకి మధ్య గొడవ సీటు గురించే కదా. కూర్చోడానికి మమ్మల్ని ఒకే ఆలస్యంగా ఇచ్చారనో, మాకు ప్రయారిటీ లేదనో. ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే కదా, ఇద్దరు తెలుగుదేశమే. వాళ్ళిద్దరు మరి గొడవ పడ్డారుగా, చిన్న స్టేజ్ మీద ప్రాధాన్యత లేదనేది దాని మీద. అదేవిధంగా మనం చూసాం రాయలసీమలో మమ్మల్ని ఇది ఉంది కదా, ఏది బూడిద మాకు కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే. మా ప్రాంతాన్ని మేము వాటాలు పంచుకునే దాంట్లో వాళ్ళ గొడవలు వచ్చినాయి. పంచాయతీ చంద్రబాబు నాయుడు చేయాల్సి వచ్చింది. ఇవన్నీ అనేక రకాల రూపాల్లో ఇలాంటి అన్ని జరుగుతూనే ఉంటాయండి. దీని వెనకాల ఎవరు కుట్రలు కుతంత్రాలు, వర్మ గారు మీరు ఏం కుట్రలు కుతంత్రాలు చేయనక్కర్లా, వాళ్ళే కొట్టుకుంటారు. అది మామూలే, సర్వసాధారణమైనటువంటి విషయాలు. అదే పెద్ద కూటమికి మధ్య విచ్ఛిన్నానికి దారితీస్తాను అలా అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అదే ప్రధానమైనటువంటి అంశంగా ఉండదు. ఏ నియోజకవర్గానికి అక్కడ ఎక్కడికక్కడ తమ యొక్క ఆధిపత్య పోరాటాలు జరుగుతాయి. ఇది ఒక అంశం. రెండవది, పవన్ కళ్యాణ్ మీద కేసుకు సంబంధించినటువంటి ఉపసంహరణ జరిగింది గుంటూరు కోర్టులో. దాని మీద కోర్టు ఆ కేసు ఉపసంహరించుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద హైకోర్టు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారు. ఎవరు పిటిషనర్లు ఎవరు అని అంటే కొంతమంది వాలంటీర్లు. ఇక్కడ ఒక అంశాన్ని మీరు టెక్నికల్గా ఒక అంశాన్ని గమనించండి. చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదేదో పవన్ కళ్యాణ్ మీద కుట్రో లేదా ఇంకొకళ్ళ మీద కుట్రో అనేటువంటి అంశం కాదు. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి అంశం. జనసేన కానీ తెలుగుదేశం అందరూ లేకపోతే మనం చూసే వీక్షకులతో సహా మనకు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, మనకి రాజ్యాంగం ప్రకారంగా ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వ్యవస్థ, పాలన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, వీళ్ళిద్దరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదనేటువంటి దాని మీద సమీక్షించటానికి న్యాయ వ్యవస్థ. ఈ మూడు కీలకమైనటువంటి మన దాంట్లో, మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా. ఇక ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా చెప్పుకుంటాం మనం. ఆర్టికల్ 19(1)A ప్రకారంగా, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారంగా అదేమి ఎక్కడా లేకపోయినప్పటికీ కూడా మనకు ఫోర్త్ ఎస్టేట్ కింద మనం ఉన్నాం. ఆ మూడు చాలా కీలకమైనవి. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆ రోజున కేసు పెట్టినటువంటి వాళ్ళు ఆ కేసు విత్డ్రా చేసుకోవడం, ఆ రోజున కేసు పెట్టింది ప్రభుత్వము. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు మేరకు అక్కడ జడ్జి కేసు పెట్టారు. ఆ కేసు ప్రకారంగా ఆయన మీద కేసు విచారణకు వెళ్ళారు. ఇవన్నీ జరిగినాయి, విచారణ జరిగింది. ఇప్పుడు ఆ కేసు గుంటూరు కోర్టులో ఉపసంహరించుకోవటం అనేది టెక్నికల్ గా రాంగ్ అనేటువంటి అంశమే ఈ రోజున హైకోర్టులో ఛాలెంజ్ చేయబడింది. ఆ టెక్నికల్ అంశం ఏంటంటే చాలా చిన్న అంశం అండి. టెక్నికల్ అంశం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ ఆ రోజున ఏ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఒక ప్రజాప్రతినిధి కాదు. ఆయన మీద గుంటూరు కోర్టులో కేసు నమోదైంది. గుంటూరు కోర్టులో కేసు నమోదైంది, విచారణ జరిగినాయి, అవన్నీ జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన మీద కేసు ఉపసంహరించుకునే సమయానికి ఆయన పిఠాపురం ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ప్రజాప్రతినిధి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఎక్కడ కేసు నమోదయి ఉన్నా సరే ఆ కేసు విచారణలకు సంబంధించినటువంటి అంశం మొత్తం కూడా ఈ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం పరిధిలోకి వస్తాయి. ఆ కేసులు వాటిని ఉపసంహరించుకోవాలన్నా, అటు విచారించాలన్నా ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో మాత్రమే జరగాలి. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కేసుగిన ఉపసంహరించుకోవాలి అనుకుంటే ఒక విజయవాడలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ వాదోపవాదాలు జరిగిన తర్వాత ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆ కేసును ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మెయిన్ పాయింట్. ఆ రోజున ఎవరైతే మనోభావాలకు గురైనటువంటి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళేమి ఇప్పుడు అందరూ ఏమి ఉపసంహరించుకోలేదు కదా కేసుని. అందరూ మాకేమి పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటలు మాకేమి ఇబ్బంది లేదని వాళ్ళకి ఎవరు చెప్పలేదు. ఎవరు కొద్దిమంది ఒకవేళ అలాంటిదే ఉందని ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు.
మన ఇష్టం వచ్చినట్టుగా మనము కేసుల్లో ఉపసంహరించుకునేటువంటి వ్యవస్థలు మనకి లేవు. అందుకనే 3 వ్యవస్థలు వేరు వేరు అనే అంశం అనేది చెప్పాను. అందుకు నేను ఒక సాక్ష్యాధారాలతో సహా ఉదాహరణ సింపుల్ గా చెప్తాను. చాలా సింపుల్ గా, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద పలు జిల్లాల్లో ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని కూడా త్రూ ప్రొసీజర్ ప్రకారంగా ఆయా కోర్టుల్లో మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మేము ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటున్నామని రాసిస్తే అక్కడ ఉన్నటువంటి కోర్టులు దాదాపుగా 12 కోర్టుల్లో అండి మొత్తం కేసులన్నీ ఎత్తేస్తూ ఆ రోజున కోర్టులు తీర్పులు ఇచ్చాయి. దాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. ఎందుకు తీసుకున్నదో తెలుసా? ఆ ప్రొసీజర్ అంతా కరెక్ట్. ఎవరు ఫిర్యాదుదారులు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. మేము మాకు అక్కర్లేదని మేము ఆయన మీద కేసు పెట్టాం. ఫిర్యాదు పోలీసులు కూడా రాశారు కోర్టుకి. కోర్టు ఏం చేసింది? కోర్టు వాళ్ళకి ఫిర్యాదుదారులు వెనక్కి తీసుకున్న కోర్టు కేసు లేదు కదా, కేసులు మొత్తం రద్దు చేశారు. ఒకేసారి రద్దు చేశారు. అక్కడ వచ్చిన పాయింట్ ఏంటో తెలుసా? ఒకేసారి రద్దు చేశారు. అది కూడా ఎప్పుడు అంటే కరోనా సమయంలో, ప్రత్యేకంగా కరోనా సమయంలో అత్యవసరమైనటువంటి కేసులు మాత్రమే కోర్టులు విచారించాలన్నప్పుడు మీరెందుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల్ని విచారించి ఎందుకు మీరు తొలగించారు? మీకేమైనా సరే దీంట్లో ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉందా అనే దాని మీద పనిష్మెంట్ కింద మొత్తం జడ్జీలందరినీ ఎవరైతే కేసులు కొట్టివేశారో జడ్జీలందరూ పనిష్మెంట్ కింద ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళందరినండి ఒకేసారి. గత ప్రభుత్వంలో జరిగింది. అంటే ముఖ్యమంత్రి అయిన తనంత మాత్రాన పోలీస్ శాఖ తన చేతుల్లో ఉన్నంత మాత్రాన ఇష్టారాజ్యంగా చేస్తే కుదరదు. ఇంకొక ఉదాహరణ సింపుల్ ఒక్కటే పాయింట్ చెప్తా. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల మీద సామినేని ఉదయభాను, విడుదల రజని ఇలాగా 10 మంది ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని కూడా గత ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చేసి వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి జీవో ఇచ్చిందండి. ఆ కేసులు మొత్తం అంశాన్ని హైకోర్టులో నేనే ఛాలెంజ్ చేశా. ఇది ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా ఒక హైకోర్టు మాత్రమే కేసుల్ని ఈ విధంగా ఉపసంహరించుకునే దానికి వాళ్ళు ఆదేశించాలి తప్ప ప్రభుత్వానికి అధికారం లేదు, జుడిషియరీని తన చేతుల్లోకి తీసుకునే అధికారం లేదు అని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే హైకోర్టు మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు ఆ కేసులో ఇచ్చింది. మొత్తం వీళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు మొత్తం రీఓపెన్ చేసి విచారణ జరపండి, మీ జీవో చెల్లదు అని ఆ రోజున హైకోర్టు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అయినా, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే జుడిషియరీ ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా ఉండాలి తప్ప మీకు అధికారం ఉందని మీ ఇష్టారాజ్యంగా మీ మీద ఉన్నటువంటి కేసులు ఎత్తేసుకోవటాలు, దొడ్డిదారిని చేసేటువంటి విధానాలు తప్పు. పవన్ కళ్యాణ్ మీద వేసినటువంటి ఇప్పుడు కేసు మళ్ళీ కొనసాగించాలనేటువంటిది జడా శ్రవణ్ కుమార్, ఆయన ఒక అడ్వకేట్, అదే విధంగా జై భీమరావు భారత్ పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఈ విధమైనటువంటి విధానం తప్పు, జుడిషియరీకి సంబంధించినటువంటి విషయాలు అనేటువంటి ఒక టెక్నికల్ పాయింట్ మీద ఆయన వేశాడు తప్ప నాకు తెలిసి అయితే ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రో లేదా ఇంకోటి కుట్రో లేకపోతే వాలంటీర్లు ఏమన్నా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మీద కోపంతో వేశారనేటువంటిది కాదు. వాళ్ళు మనస్తాపానికి గురయ్యారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు ఆ విధమైనటువంటి బాధతో ఉన్నారు. ఈ కోర్టులో తేలాల్సినటువంటి అంశం. ఓకే, శివపార్వతి గారు, వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. సుదీర్ఘ ఉపన్యాసం, సుదీర్ఘ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మాకు అవకాశం ఇచ్చారు, మాకు కూడా అవకాశం ఇచ్చారు. చెప్పండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు కేసులు గవర్నమెంట్ జీవో ఇవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి